నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో దారుణం జరిగింది. మంచినీటి ట్యాంక్ లో పడి దాదాపు 30 కోతులు మృతి చెందాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లోని హిల్ కాలనీలో వెలుగు చూసింది. స్థానిక విజయ విహార్ సమీపంలోని 200 ఇళ్లకు ఈ ట్యాంక్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తోంది. అయితే ఈ ట్యాంకు నిర్మించిన తరువాత దానిపై రేకులు అమర్చారు. కాగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ట్యాంకులోని నీళ్లు తాగేందుకు కోతులు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ట్యాంకులోనికి దిగిన కోతులను బయటకు వచ్చే దారి దొరక్క అందులోనే పడి చనిపోయాయి. వాటిని అధికారులు గుర్తించి దాదాపు 30 కోతుల డెడ్ బాడీలను వెలికితీశారు. నీటి ట్యాంకులో కోతులు మృతి చెందిన విషయం బయటకు పొక్కడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉన్నారు. కోతులు చనిపోయి దాదాపు 10 రోజుల పైనే అయినుంటుందని, అప్పటి నుంచి ఆ నీటినే తాగుతున్నామని చెబుతున్నారు. తమకు ఏమవుతుందోనని భయపడుతూ ఉన్నారు. నిర్లక్ష్యం వహించిన నీటి సరఫరా విభాగం అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇది ప్రభుత్వ వైఫల్యమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ ఘటనతో ప్రజా ఆరోగ్యాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైన్యాన్ని నిరసనమంటూ ట్వీట్ చేశారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో దారుణం జరిగింది. మంచినీటి ట్యాంక్ లో పడి దాదాపు 30 కోతులు మృతి చెందాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లోని హిల్ కాలనీలో వెలుగు చూసింది. స్థానిక విజయ విహార్ సమీపంలోని 200 ఏళ్లకు ఈ ట్యాంక్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తోంది. అయితే ఈ ట్యాంకును నిర్మించిన తర్వాత దానిపై రేకులు అమర్చారు. కాగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ట్యాంకులోని నీళ్లు తాగేందుకు కోతులు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ట్యాంకులోకి దిగిన కోతులకు బయటకు వచ్చే అవకాశం దొరక్క అందులోనే పడి చనిపోయాయి. వాటిని అధికారులు గుర్తించి దాదాపు 30 కోతుల డెడ్ బాడీలను వెలికితీశారు. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్యను అడిగి తెలుసుకుందాం. జానయ్య, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? అధికారులు దీనిపై ఏమంటున్నారు? డీటెయిల్స్ ఏంటి జానయ్య? బిందు, ఏదైతే నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ లో వానరాల కలేబరాలు బయటపడడం తోటి అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆ ట్యాంక్ వాటర్ నే తాము తాగునీటిగా వాడుకున్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ నీటిలో ఆ ట్యాంక్ ఏదైతే ఈ తాగునీటి సరఫరా అయినటువంటి వాటర్ ట్యాంక్స్ లో దాదాపుగా 30 నుంచి 40 వానరాలు అందులో పడి చనిపోయి వాటి మృతదేహాలు నీటిలో తేలియాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ట్యాంక్ నిర్మాణానికి సంబంధించి చేపట్టినప్పుడు రేకులు పైకప్పుగా రేకులు వేయడం జరిగింది. అయితే వాటిని కొన్ని ఇరిగిపోవడం, కోతులు ఈ ఎండ వేడి తట్టుకోలేక ఆ ట్యాంక్ పైకి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాటర్ తాగే ప్రయత్నంలో లోపలికి దిగడం, ఆ లోపల నుంచి బయటికి వెళ్లేందుకు వాటికి అవకాశం లేకపోవడం తోటి అందులోనే తీవ్రంగా ఇబ్బందులు పడుతూ అందులోనే చనిపోయి ఆ నీళ్లలో తేలాడడం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఈ వానరాలు 1-2 అయితే ఏదో ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇన్ని వానరాలు అందులో పడి చనిపోయిన ఘటన చూసిన తర్వాత కూడా అధికారులు అంటే వాటర్ ట్యాంక్ సంబంధించి కనీసం 2 రోజులకు వారానికి ఒకసారి కూడా ఆ నీటి సరఫరాకు సంబంధించి ఎలా వస్తుంది ఏందనేది కూడా చూసుకోకుండా కూడా అలాగే నీటిని విడుదల చేయడం, ఆ నీటిని స్థానికులు తాగడం, అందులో ఆ కలేబరాలు మొత్తం దాదాపుగా పై చర్మం మొత్తం పోయేంత వరకు కూడా ఆ నీళ్ళలో కుళ్ళిపోయిన పరిస్థితి వానరాలది. ఈ పరిస్థితిలో అదే నీటి సరఫరా విభాగానికి తాగునీటికి విడుదల చేసిన పరిస్థితి. ఈ వానరాలు కూడా ట్యాంక్స్ లోకి దిగే విధంగా దిగినప్పటికీ పైకి రావడానికి వీలు లేకపోవడంతో అందులోనే చనిపోవడం జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఈ విషయం ఎలా బయటికి వచ్చిందనే విషయం పైన కూడా ఆలోచన వీళ్ళు స్థానికులు చెప్తున్నది ఏంటంటే అక్కడ గత కొన్ని రోజులుగా అదే వాటర్ ట్యాంక్ నుంచి నీళ్లు సరఫరా అవుతున్నాయి. కానీ ఒక 2 రోజుల క్రితం ఆ ట్యాంక్ నుంచి నీటిని విడుదల చేసినా కూడా కిందికి రాకపోవడం తోటి అధికారులు సిబ్బందికి చెప్పడం తోటి సిబ్బంది పైకి వెళ్లి చూడగా అందులో కలేబరాలు ఉండడం తోటి ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ అధికారులకు చెప్పడం, ఆ సిబ్బంది మొత్తం అక్కడికి వెళ్లి నిన్న ఆ మృతదేహాలను మొత్తం బయటికి తీసిన పరిస్థితి. దాదాపుగా 30 నుంచి 40 వరకు కోతులు అందులో
పడి చనిపోవడంతో ఆ వాటర్ అంతా కూడా కలుషితం కావడం, అయ్యే నీటిని తాగడం తోటి ఏమైతుందో అనే భయాందోళన మాత్రం పిలకాలని వాసులైతే ఉన్నారు. దీనిపైన అధికారులు మాత్రం అంటే ఇప్పుడు స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కూడా అంటే అనారోగ్య సమస్యలు ఎవరైనా గురయ్యారా, వాళ్ళు ఏం అడుగుతున్నారు దీనికి సంబంధించి కూడా? అలాగే మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ ఘటనకు సంబంధించి ఒక ట్వీట్ చేయడం కూడా జరిగింది. అంటే వాళ్ళు స్థానికంగా వాళ్ళు ఇలా తాగునీటి ట్యాంక్ లో వానరాలు చనిపోయి మృతదేహాలు ఉండడం తోటి అదే వాటర్ ని మేము తాగడం జరిగింది, ఏమైనా జరుగుతుందా, ఏదైనా అనారోగ్య సమస్య వస్తుందా అనేది మాత్రం వాళ్ళు ఆందోళన పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇది కొద్ది రోజుల క్రితమే, అంటే ఈ వారం రోజుల పరిధిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో వీరికి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా రావా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు 2 రోజులుగా ఈ ట్యాంక్ కి సంబంధించి నీటి సరఫరా నిలిపివేయడం జరిగింది. అయితే అధికారులు దీనిపైన ఏమంటున్నారంటే 2000 లీటర్లు 1000 లీటర్లు అలాగే ఇప్పుడు ఈ వానరాలతో దొరికినటువంటి మరో 1000 లీటర్ల ట్యాంకర్ కి సంబంధించి ఏదైతే ట్యాంక్ కి సంబంధించి నీటి సరఫరాను గత కొన్ని రోజుల నుంచి నిలిపివేయడం జరిగింది. దాని విషయంలో తాగునీటికైతే ఈ నీటిని విడుదల చేయలేదని చెప్పి అధికారులు వివరణ ఇచ్చారు. కానీ స్థానికులు మాత్రం అదే ట్యాంకు నుంచి నీటి సరఫరా అయిందని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఈ విషయంపై అంటే ఒకేసారి వాటర్ ట్యాంకులు 40 వరకు వానరాలు మృతి చెంది ఘటన చోటు చేసుకున్న దానిపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అధికారులు దీనిపైన నిర్లక్ష్యం వహించారు. కనీసం వాటికి సంబంధించి ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంటే కొన్ని సంవత్సరాలుగా ఈ వానరాలు అనేవి గోతులు దాదాపుగా పట్టణాలనే కాదు పల్లెలనే కాదు బయటికి వస్తున్న అటవీని వదిలిపెట్టి బయటికి వస్తున్న పరిస్థితి. వాటికి ఈ తాగునీటికి సంబంధించి కానీ ఆహారానికి సంబంధించి కానీ ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం పట్ల కూడా అధికారుల నిర్లక్ష్యంగా అనిపిస్తుందని చెప్పి దీంతో పాటు స్థానికుల ఆరోగ్యం పైన కూడా అధికారులు నిర్లక్ష్యం వహించారని చెప్పి మాజీ మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా అధికారులపై తీరుపైన మండిపడ్డ పరిస్థితి. మొత్తానికైతే ఈ వానరాల మృతదేహాలు నీటి ట్యాంకులో దొరకడం పట్ల కూడా అధికారుల నిర్లక్ష్యమే కనపడుతుందని స్థానికులు మాత్రం చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ జానియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.